ఏప్రిల్ 6 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. జకర్యా 14వ అధ్యాయం 9వ వచనం. ఇది ఎంత ఆశాజనకమైన శుభవార్త! ఇది ఏదో ఆసక్తిపరుడైన ఒక వ్యక్తి కన్న కల కాదు. ఎన్నడూ అబద్ధం కాని దేవుని వాక్యం ప్రకటించిన సత్యం ఇది. ఆ రోజు యెహోవాని ఎరగనివారంటూ ఎవ్వరూ ఉండరు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జాతికి చెందిన, ప్రతి తెగకు చెందిన ప్రజలు కృపాసహితమైన ఆయన కదలికలను గుర్తిస్తారు. ఈ రోజైతే పరిస్థితి తారుమారుగా ఉంది. ఆ మహారాజు ఎదుట ఎవరు తల వంచుతున్నారు? ఆయన మీద ఎంతగా తిరగబడుతున్నారు ఈ ప్రజలు? ఈ ప్రపంచంలో ప్రభువులని పిలిపించుకుంటున్నవారు ఎంతమంది ఉన్నారు? తామే దేవుళ్లుగా పిలిపించుకుంటున్నవారెంతమంది ఉన్నారు? క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారిలో కూడా ఆయన గూర్చి, ఆయన సువార్త గురించి ఎన్ని భిన్నాభిప్రాయాలున్నాయో చూడండి. అయితే ఒకరోజు రాబోతుంది. ఆ రోజు ఈ భూమి మీద ఒకే ఒక్క రాజు ఉంటాడు. ఆ జీవమగల దేవునికి యెహోవా అని ఒకే పేరు ఉంటుంది. ఓ ప్రభువా, ఈ కార్యాన్ని త్వరగా చెయ్యి. మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము, నీ రాజ్యము వచ్చునుగాక. ఇది ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ చర్చించటం లేదు. అది అప్రస్తుతం. ఆయన ఎప్పుడు వస్తాడన్న విషయం దగ్గరే మనం నిలిచిపోతే మనం ప్రస్తుతం అనుభవిస్తున్న గొప్ప ఆదరణను పోగొట్టుకోవలసి వస్తుంది. ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్ముడు ఎంత ఖచ్చితంగా ప్రవచనాలు పలికించాడో అంత ఖచ్చితంగా ఈ భూమి యెహోవా మహిమతో నిండబోతుంది. యేసు వృధాగా సిలువలో మరణించలేదు. దేవుని ఆత్మ చేస్తున్న పని వ్యర్థంగా పోదు. పరలోకపు తండ్రి ఉద్దేశించిన నిత్యమైన ఉద్దేశాలు నిరర్ధకం కానేరవు. సాతాను విజృంభిస్తున్న ఈ భూమి మీద యేసు రారాజుగా కిరీటం ధరిస్తాడు. సర్వశక్తుడైన దేవుడు ప్రభువుల ప్రభువుగా రాజ్యం చేస్తాడు. మన దైనందిన కార్యాల్లోకి వెళ్ళిపోదాం. విశ్వాసంతో మన ఆత్మీయ పోరాటాలు కొనసాగిద్దాం.